సీఎం టీవీ తెలుగు న్యూస్. నిజం నిద్రపోదు, ప్రశ్న ఆగిపోదు. హాయ్ హలో, వెల్కమ్ టు సీఎం టీవీ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి సరిగ్గా 2 ఏళ్లు. 2024 ఎన్నికలలో స్వర్ణాంధ్ర తీసుకొస్తామని, సూపర్ 6 తో మీ జీవితాలు మారుస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ 2 సంవత్సరాలలో ఏ మేరకు అమలు చేసింది? ప్రభుత్వం చేస్తున్న పనులేంటి? గాలికి వదిలేసిన వాగ్దానాలేంటి? ప్రజల్లో ఉన్న అసలు అభిప్రాయం ఏంటి? పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎండగడుతుంది మీ సీఎం టీవీ. ముందుగా ప్రభుత్వం రాగానే పట్టాలెక్కించిన పనుల గురించి మాట్లాడుకుందాం. 3,000 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను 4,000కు పెంచి ఇంటి వద్దకే పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో పునరుద్ధరించింది. నిరుద్యోగుల ఏళ్లనాటి కళ అయిన 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రక్రియను ప్రారంభించింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ మహాశక్తి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులను మళ్లీ అడుగులు పెట్టించడం ప్రభుత్వానికి ఒక ప్లస్ పాయింట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల వేళ ఊదరగొట్టిన ప్రధాన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. 18 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్నారు. 2 ఏళ్లు గడిచినా ఒక్క పైసా కూడా మహిళల ఖాతాల్లో పడలేదు. ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఇస్తామన్న హామీపై ఇప్పటికీ నిబంధనల పేరుతో కాలయాపన జరుగుతుంది. చదువుకున్న యువతకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న మాట ఏమైంది? స్కిల్ సెన్సెస్ పేరుతో కేవలం సర్వేలకే పరిమితం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం విషయంలో కూడా క్షేత్రస్థాయిలో సందిగ్ధత కొనసాగుతుంది. ఇక రాజకీయ విషయానికి వస్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అభివృద్ధిపై పెట్టవలసిన దృష్టిని కేవలం ప్రత్యర్థులపై కేసులు పెట్టడం మీద, రాజకీయ కక్షలు తీర్చుకోవడం మీద ప్రభుత్వం పెడుతుందన్నది ప్రధాన చర్చ. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండడం మంచిదే, కానీ అది కేవలం ఒక వర్గం పైనేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓట్ల మీద గుంతలు కూర్చోడం కంటే పాత లెక్కలు సరిచేయడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మారిందా? అన్నిటికంటే సామాన్యుడిని వేధిస్తున్న సమస్య ధరల పెరుగుదల. ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం అని చెబుతూనే మరోవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇసుక పాలసీలో పారదర్శకత లేకపోవడంతో భవన నిర్మాణం రంగం కుదేలైంది. అంటే ఒక చేత్తో సంక్షేమం ఇస్తూ మరో చేత్తో భారాలు మోపుతున్నారా అన్న సందేహం సామాన్యుడిలో కలుగుతుంది. ఓవరాల్ గా చూస్తే కూటమి ప్రభుత్వం కొన్ని హామీలను నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సూపర్ 6 లాంటి ప్రధాన పథకాల అమలులో జరుగుతున్న విలంబన, రాజకీయ కక్ష సాధింపుల ఆరోపణలు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయి. మిగిలిన 3 ఏళ్లలో అయినా ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి సంక్షేమం, అభివృద్ధిని సరిసమంగా ముందుకు తీసుకెళ్తుందో లేదో చూడాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే సీఎం టీవీ ధర్మం. నిరంతరం నిజాల కోసం చూస్తూనే ఉండండి సీఎం టీవీ.